స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. బీసీ సంఘం ముమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. 42% రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అడుగు వేసింది. దానికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కేటాయిస్తూ ఇప్పటికే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా దానికి సంబంధించిన 42% వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లడం, అక్కడ అడ్డంకి పడడం, దానికి సంబంధించి ఇప్పటికే బీసీ సంఘ సమాజాలు అయితే భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ హైకోర్టుకు ప్రభుత్వం వెళ్ళింది, బీసీ అంటే స్థానిక సంస్థలో 42% అమలు చేస్తామని స్పష్టంగా చెప్తూ ముందుకెళ్తుంది. కానీ కొన్ని ప్రతిపక్షాల, ఇతర పార్టీల, ఇతర వ్యక్తుల బీసీకి సంబంధించిన 42% వ్యతిరేకిస్తూ కోర్టులో వ్యాజ్యం వేశారు. దానికి సంబంధించి 4 వారాల హైకోర్టు కూడా గడువించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీలలో ఎలాంటి స్పందన కలుగుతున్నది? కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు బీసీల అభిమానం చురగొని అధికారంలోకి రావడం జరిగింది. దాని తదనంతరం పరిణామాలు మనందరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం. సమగ్ర కులగణన చేసింది, దానికి మేము సంతోషించాం. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దాన్ని సమగ్రంగా చిత్తచిత్తో చేయలేదని మాత్రమే మా బీసీ సంఘాల వాదన. తమిళనాడు తరహాలోనే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడితే తప్ప దానికి చట్టబద్ధత ఉన్నదని మాత్రమే మొదటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మొత్తుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ వైపుగా ఆలోచించకుండా డ్రాఫ్ట్ అంటే మన సమగ్ర పంచాయతీరాజ్ చట్ట సవరణ, మున్సిపల్ సవరణ చట్టం అంటూ గవర్నర్ దగ్గరికి పంపించి తర్వాత 9వ జీవోని తీసుకొని వచ్చి ఈ రోజు మేము 42%తో ఎన్నికలకు పోతామంటే రెడ్డి జాగృతి వాళ్ళు ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని స్టే రావడానికి కారణమైంది. ఇదల్లా చూస్తే ఏంటంటే ఇప్పుడున్న పార్టీలు ప్రధానంగా 3 పార్టీలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి మాత్రం కనిపిస్తలేదు. అంటే ముఖ్యంగా ఒక కాంగ్రెస్ మాత్రం స్పష్టంగా చెప్తుంది, ఎన్నికల హామీలో 42% నుంచి ముందుకెళ్తాం. కానీ అక్కడ బీజేపీ కానీ అక్కడ బీఆర్ఎస్ కానీ కలిసి రావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. అంటే దీనిపైన ఆ పార్టీలన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయా, ఒకే స్టాండ్ మీద ఉన్నాయా అనుకుంటున్నా మీరు బీసీలకు వ్యతిరేకంగా? ఖచ్చితంగా. ఎందుకొరకంటే ఇప్పుడు ఉన్న 3 ప్రధాన పార్టీలు అధినాయకులు ఎవరండి? అగ్రనాయకులే. ఏ పార్టీలో కూడా బీసీల నాయకత్వం అంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు 42% రిజర్వేషన్ ఈ రోజు బీసీ సమాజం అనుభవించేది. అంటే ముఖ్యంగా బీసీలు చాలా ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎన్నికల్లో బీసీలు తమ సత్తా చూపట్టాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇది బీసీ రిజర్వేషన్ మాత్రం అడ్డంకిగా మారిందని బీసీలు ఎలా చేస్తున్నారు? ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మీరు బీసీలన్నీ ఐక్యమత్యంతో ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు? ఖచ్చితంగా బీసీ సమాజ్ ఎస్టాబ్లిష్ బీసీ రాజ్యాధి కొరకు ఇది వచ్చినటువంటి సంస్థ బీసీ సమాజ్. మేము పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న బీసీలైనా సరే సర్పంచ్ నుంచి అప్ టు ఎంపీ వరకు వాళ్ళు రాజ్యాధికార దిశగా ఉండిన తాపత్రయంతో మేము ముందుకెళ్తున్నాం, వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ 42% ఎన్నికల హామీ ఇచ్చినందుకు మేము అడుగుతున్నాం తప్ప మేమెంతో మాకంతగాలని ఉద్దేశంగా ఈ రోజు మేము ముందుకు పోతాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా కుట్రపూరితంగా 42% రిజర్వేషన్ తెచ్చి కేవలం వారి అనుకూలంగా ఉన్న వారిని కోర్టులో రాజ్యాలు వేయించడం, బీసీ సమాజానికి తలనొప్పులు తేవడం వాళ్ళైతే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగమని చెప్తున్నారు. ముందుకు సాగుతామని జిల్లా అధ్యక్షులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వెంకటేష్, మహబూబ్.